నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో సామర్థ్యానికి మించి భారతీ సిమెంట్స్ కు సరఫరా బాధ్యత అప్పగించారన్న మంత్రి పార్థసారథి. ఏ ప్రాతిపదికన సరఫరా చేపట్టాలని నిర్ణయించిందని ఆనాటి ముఖ్యమంత్రినని ధ్వజం. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే ఎక్కువ సంతోషించే వ్యక్తి తానేనన్న బాలినేని శ్రీనివాసరెడ్డి. తన కుమారుణ్ణి వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్మాదిలా మారిపోయి కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ నేత లక్ష్మీపార్వతి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ సరఫరాకు భారతీ సిమెంట్ కంటే ఉత్పత్తి సామర్థ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్ పెద్దవైనా వాటిని కాదని ఉత్పత్తి సామర్థ్యానికి మించి 3 రెట్లు అదనంగా సరఫరా బాధ్యతను భారతీ సిమెంట్స్ కు కట్టబెట్టారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిమెంట్ సరఫరా ఏ ప్రాతిపదికన చేపట్టాలని దానిపై నాటి ముఖ్యమంత్రి స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కంపెనీల ఎంపిక బాధ్యతను ఆంధ్రప్రదేశ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి ఇచ్చారని అన్నారు. సరఫరా కంపెనీల ఎంపిక బాధ్యతను ఐఏఎస్కు అప్పగిస్తే జాగ్రత్తలు తీసుకుంటారని, అలా జరగకూడదని అసోసియేషన్కి అప్పగించారని, భారతీ సిమెంట్స్ పై ఉన్న ప్రేమను ఇలా వెలుబుచ్చారని వెల్లడించారు. జనరల్గా ఏంటంటే అధ్యక్ష, హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఒక చిన్న డిపార్ట్మెంట్ ఒక ముఖ్యమంత్రి గారికి. కానీ ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన చైర్మన్షిప్లో under the chairmanship of the Honorable Chief Minister on 16/3/2020 ఆయన సిమెంట్ ఏ విధంగా కొనాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి దాంట్లో 2 పాయింట్స్ ఏంటంటే అధ్యక్ష, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ఫార్వర్డ్ ది కన్సాలిడేటెడ్ డిమాండ్ టు ఆంధ్రప్రదేశ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. ది APCMA షెల్ దెన్ allocate ది సప్లయర్స్ బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ ఆఫ్ సిమెంట్. అధ్యక్ష, ఒక ఐఏఎస్ ఆఫీసర్కో ఒక ఎండీకో లేదా బాధ్యత కలిగిన అధికారికి ఇస్తే మనం ఒకవేళ అందరూ కనుక ఒకటే రేట్ ఇస్తే కనుక వాళ్ళ కెపాసిటీని బట్టి క్వాంటిటీ అలొకేట్ చేస్తారు అధ్యక్ష. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అధ్యక్ష, మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ నిబంధనలు లేదా ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి గారు చెప్తే ఏమైనా చేసేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి 1,00,000 ఇవ్వాల్సిన చోట 1,00,000 టన్నులు వారి కెపాసిటీని బట్టి భారతీ సిమెంట్కి వారి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి 1,00,000 టన్నులు కేటాయించాల అవసరం. ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంటు, తర్వాత ఇండియా సిమెంట్స్, మన భారతీయ సిమెంట్స్ కంటే కూడా కెపాసిటీలో అనేక రెట్లు పెద్దదైన సిమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి పూర్తిగా తగ్గించేసి వారి కెపాసిటీని మించి 3 రెట్లు సిమెంట్ క్వాంటిటీ అలొకేషన్ చేసి వారి భారతీయ సిమెంట్ మీద ఉన్న ప్రేమని వెలిపించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. మన ఇళ్ల స్థలాల గురించి కూడా అడిగారు. మా దగ్గర చాలా ఇళ్ల స్థలాలు ఖాళీ ఉన్నాయి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏంటంటే ఒకవేళ ఎన్ బ్లాక్గా ఏదైనా ఖాళీ ఉంటే అక్కడ లబ్ధిదారులతో సంప్రదించి 2 ప్లాట్లు కలిపి ఒక ప్లాట్ చేసి, అంటే 2 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 1.5 సెంట్ ఇచ్చారు కాబట్టి 3 సెంట్లు ఇద్దాము. ప్లాట్ కోల్పోయిన వాళ్ళకు కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అంటే ఎవరికి అదేదో వైసీపీలో చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్కడిద్దామని ఐడియా కాదు అధ్యక్ష. అందరికీ వాళ్ళ ఉద్దేశంతో ఖాళీ స్థలాలను కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పుకోకుండా మా అధికారులు లబ్ధిదారులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి వేశారు. తప్పకుండా దీన్ని సాధిస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఈ అడిషనల్ ఫైనాన్స్ 2014-19లో ఇచ్చారు అధ్యక్ష. 2019-24లో కంప్లీట్ ఎగ్గొట్టేశారు అధ్యక్ష. ఫస్ట్ రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు అడిగారు, ఎందుకు ఈ నిర్మాణం ముందుకెళ్తే 6 లక్షలు పూర్తయినా ఇంకా 10 లక్షలు ఎన్నో ఉంటే ఎందుకు ముందుకెళ్తలేదంటే ఆ రోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూడా చెప్పాము అధ్యక్ష. సార్, కొద్దిగా ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా SC, ST, BC, మైనార్టీ అని చెప్పేసి చెప్తే మళ్ళీ అడిషనల్ ఫైనాన్స్ ఇద్దామని చెప్పేసి వారే పెద్ద మనసుతో బీసీలు, SCలు చెప్పుకుంటే సరిపోతుంది అధ్యక్ష. హృదయంలో ఉండాలి ఎస్సీ, బీసీ, మైనార్టీల మీద ప్రేమ అనేది అని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. వారు అప్పటికప్పుడు ప్రపోజల్ పంపించండి, గతంలో ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా ఇద్దామని చెప్పేసి ఇచ్చేశారు అధ్యక్ష.
మా డిపార్ట్మెంట్ నుంచి అంతకుముందు ఎస్సీ ఎస్టీ పీజీటీవీస్కి మాత్రం ఇచ్చాం అధ్యక్ష. ఆ 3 కేటగిరీలకి 50,000, 75,000, ₹1,00,000 ప్రపోజల్ పంపించాం అధ్యక్ష. అప్పుడు కూడా అసెంబ్లీ జరుగుతున్నట్టుంది. సీఎం గారి ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందరం కూడా మంత్రులు ఉన్నాం. ఆ రిపోర్ట్ చూసి అవును ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు, బీసీలకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదు కానీ ఇతర అంశాల్లో మాత్రం భారీగా వెనకేశారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించే మొదటి వ్యక్తిని తానే అని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన కుమారుడిని వివాదంలోకి లాగుతూ తనను మానసిక శోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెప్మాలో సంబంధించి అవినీతి జరిగింది, 100 కోట్లు దాదాపు తినేశారు, మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయించి ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి వస్తారు. నేను చెప్తున్నానా, వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూప్లో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవని బయట పెట్టండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మన ఎంక్వైరీ చేశారు, ఆఫీసర్ల వరకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళ పేర్లు అప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 ఇయర్లో ఈ మెప్మాలో జరిగినట్టు అవినీతిని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టాలి, వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళని బయట పెట్టాలి. ఎంత మానసిక శోభ అనుభవించామంటే పేదవాళ్ళు మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు పలాని తప్పు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, నేను ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మా టైంలో జరిగిన విషయం చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నాను వినండి, బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి ఏంది అది క్లియరా కాదా ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్టేనా వాళ్ళు అడుగుతుంది అంటే, అది కరెక్టే సార్ అని చెప్పన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు చేయండి అని అన్నా. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణులు స్థలాలు కబ్జా చేస్తున్నాడు, అంటే నన్నైతే నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశాడు. మరి ఇప్పుడు బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగిందన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పంట వద్దని చెప్పిన. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా? నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైటు వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి నేను చెప్తా ఉన్నా. అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా, ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే.
హిందూ మతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని, తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కులం మతం పేరుతో రాజకీయాలు చేయడం హేయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. దేవదేవుడి ప్రసాదం మీద విషప్రచారం చేస్తూ హిందూ మత విశ్వాసాలను నాశనం చేస్తున్న చంద్రబాబుకి దేవుడంటే భయం కానీ భక్తి కానీ లేవని, భయభక్తులు ఉన్నవారు ఇంత నీచంగా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి విషప్రచారం చేయరని మండిపడ్డారు. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్మాదిలా మారిపోయి కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. అతను రోడ్డు మీద పడేసినవాడు, తర్వాత అక్కడి నుంచి ప్రజలు రైతులను చంపినవాడు. ఇక చెప్పే పనే లేదు. ఇతనున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఎందుకండి తగలబెట్టిన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏదైనా ఒక్క మంచి పని ఇతను చేశాడనేది ఎక్కడైనా ఒక్కటి రుజువు చేయగలడా? రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటువంటి ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు 40 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. గర్వంగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా నీటిపారుదల రంగం ముందుకెళ్ళిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి మంచి పనులు చేసిన తండ్రి కొడుకుల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ మీ తండ్రి కొడుకులు అనేసరికి అందరూ కూడా చీయను ఉమ్మేస్తా ఉన్నారే. ఇంతకంటే సిగ్గుమాలిన జన్మ ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే జన్మ ఏదో పుట్టలోని చెగలు పుట్టదా గిట్టదా చావదా అన్నట్టు దిక్కుమొక్కు లేనటువంటి జీవులు ఎన్నో పుట్టి చస్తా ఉన్నాయి. ఊరు పేరు మర్యాద లేనటువంటి, మానం లేనటువంటి, గౌరవం లేనటువంటి మీ బతుకులు కూడా ఒక బతుకులేనా? ఇట్లాంటి ఏదో పనులు చేసేటువంటి మీరు ఒక పాలకులుగా అర్హులుగా ఉండటానికి అసలు అవకాశం ఉందా? ఇట్లాంటివన్నీ సిగ్గు మర్చిపోయారు మీరు. ఎన్నన్నది ఇట్టనేయండి, తుడిచేసుకొని పోతారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ మీ ఖాతాలో వేసుకుంటావు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ తగలబెట్టినా అండి? ఎవరో చేసిన పనులన్నీ నీ ఖాతాలో వేసుకోవడం ఏంటండి? చివరికి నిన్న కూడా అసెంబ్లీలో మా జగన్ గారు అంటారు కదా, మాట తప్పను మడమ తిప్పను అని. అంటే నేనేం చెప్పానో అదే చేస్తానని జగన్ గారి మాటను దాన్ని కూడా కాపీ కొడుతున్నాడు. నేను ఎప్పుడైనా తమ్ముళ్ళు అబద్ధం చెప్పానా, మోసం చేశానా? నేను మరి మీకు మంచే చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను. నేను ఎప్పుడు మాట తప్పలేదు. కొడుకుని అదుపులో పెట్టలేనటువంటి నువ్వు కూడా ఒక తండ్రివేనా? అందరికి నీతులు చెప్తావు లోకం అంతా కూడా. ఈ రోజు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఓపెన్ గా రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతమందినన్నా చంపండి, మీకు మంచి పదవులు ఇస్తాను, ఎంతమంది ఇళ్లన్నా కోల్చండి, మీకు సరైనటువంటి అవకాశం ఇస్తాను అని ఎంకరేజ్ చేస్తూ ఓపెన్ గా చేస్తున్నటువంటి నీ కొడుకును అదుపులో పెట్టలేక లాండ్ ఆర్డర్ అంతా కూడా నాశనం అయిపోయి రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత రాకముందు నుంచి కూడా ఎంతమందిని చంపేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. మొన్న కూడా చాలా మంది చంపారే. ఊళ్ళు జనాల్ని వెళ్ళిపోతున్నారే, పారిపోతున్నారే. ఇదా పరిపాలన అంటే? చంద్రబాబు సిగ్గు లేదా నీకు? 80 ఏళ్ళు దగ్గరికి వస్తా ఉన్నాయి నీకు. కొంచెమైనా కూడా ఆలోచించవా నువ్వు? ఏంటి అసలు నా వల్ల నా బతికేంటి? ఇన్నాళ్ళు నేనేం సాధించాను? లక్షల కోట్లు సంపాదించు, ఇది ఒక్కటే కదా. నీ హెరిటేజ్ ద్వారానే అన్ని ఇండార్ సంస్థ కానీ, లేకపోతే విష్ణు కానీ, లేకపోతే ఇంకొకటి ఏంటి తర్వాత బోలేబాబా, ఈ సంస్థలన్నిటిని అడ్డం పెట్టుకుని నీ నెయ్యినే పంపిస్తావు. చివరికి అది కూడా నీ టైంలోనే జరుగుతుంది. అట్లాంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని ప్రయత్నం చేశావు. స్వామి ఊరుకున్నాడా? లడ్డునే ఆ విధంగా అంత పదే ముఖ్యమంత్రి చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి దాంట్లో ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది, ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కి మాట్లాడావే నువ్వు. అట్లాంటిది ఏమైంది ఈరోజు? నీ బతికేమైంది? అందరూ చీ అంటున్నారు నీ బతికి. ఇది చివరికి కాదు, కల్తీ లేదని చెప్పి స్వయంగా సిబిఐ రిపోర్టే ఇచ్చింది. అది కూడా కల్తీ కలిపి నెయ్యి నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లడ్డుల్లో కలిపావు అనేది. ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? నీకు దైవభక్తి ఎట్లాగూ లేదు, మొదటి నుంచి లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు దండం పెట్టిన పాపాన్ని పోలేదు. అందుకని ఇప్పుడు కూడా బూట్లు వేసుకొని పోతుంటాడు ఏదైనా పూజకి పిలిస్తే. అలాంటి వాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అందరూ భక్తుల అవతారం ఎత్తేస్తే భక్తులు అయిపోతారా? దాన్ని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తే ఉంటే స్వామివారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? నువ్వు సీక్రెట్గా ఎంక్వైరీ చేయించరా? ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేలంపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాపాత్ముడా. ఆ పాపం ఊరిచేపోతుందా? దేవుడు ఊరుకుంటాడా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలాగితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసింది ఈరోజు. గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి పటిష్టపరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ నేత నారాయణ పేర్కొన్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15న కల్తీపాల విషయంలో ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో చేరితే 19వ తేదీ వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని అన్నారు. ఈ ఘటనలో మరణించిన వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన దోపిడీపై విచారణ జరపాలని స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కోరారు. అక్కడ జరిగిన దోపిడీపై వైసీపీ నేతలే మాజీ మంత్రి విడుదల రజనీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అన్నారు. వినుకొండలోనూ స్థలాల సేకరణలో అవినీతి జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దోపిడీపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఒక్కో టిడ్కో గృహ సముదాయం పరిధిలో 10,000 నుంచి 20,000 మంది నివసిస్తుంటారని, అక్కడ పాఠశాల, ఆసుపత్రి, షాపింగ్ కాంప్లెక్స్, ఆయా మతాలకు చెందిన ఆలయాలు ఏర్పాటు చేయాలని పుల్లారావు కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 కింద ఎన్టీఆర్ హౌసింగ్ ఫర్ ఆల్ పథకం సమగ్రంగా అమలు చేసేటువంటి దానికి అధ్యక్ష 2 కోట్లు హౌసెస్ నిర్మాణం చేయాలని దేశవ్యాప్తంగా పెట్టుకుంటే మన రాష్ట్రంలో అధ్యక్ష 17,63,761 గృహాలు నిర్మించాలి. 24-25 నుంచి 28-29 వరకు ఇంత పెద్ద ఎత్తున పేద వారి యొక్క కళ నెరవేర్చేటువంటి దానికి బాధ్యతతోటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. టిడ్కో కూడా గతంలో 14-19లో 2,04,600 ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన ఆనాడు నిర్మాణం చేయటం జరిగింది అధ్యక్ష. కొత్త టెక్నాలజీ, ఆ షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్ అధ్యక్ష గత ప్రభుత్వం 5 ఏళ్లు పట్టించుకోకపోయినా, కట్టిన ఇళ్లు పేదలకు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టి ఆ షేర్ వాల్ టెక్నాలజీ ఉండటం వల్లనే ఈ రోజు కూడా ఆ ఇళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అధ్యక్ష. డ్రా సిస్టంలో ఎలక్ట్రిక్ డ్రా తీసి మనం కేటాయిస్తే అవి కొన్ని మార్పులు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేశారు అధ్యక్ష. ఆ ఇంట్లో ఇంతవరకు చేరలే. ఇప్పుడు మనం వచ్చినా చేరుస్తున్నాం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట తీసుకుంటే 4,512 ఇళ్ళు ఆనాడు మనం గౌరవ మంత్రి నారాయణ గారి సమక్షంలోనే డ్రా తీసి ఇచ్చాము. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అధ్యక్ష సుమారు 3,000 మందిని చేర్చాం అధ్యక్ష. ఆ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తరువాత పేదవారికి ఇంటి స్థలము, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కళ నెరవేరబోతా ఉంది అధ్యక్ష. 30 లక్షల స్థలాలని చెప్పి కొన్నేమో నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి కొన్ని అధ్యక్ష, కొన్ని నివాస యోగ్యానికి అనుకూలం కాని భూములు కొన్నారు అధ్యక్ష. అది చిలకలూరుపేట కావచ్చు, వినుకొండ కావచ్చు, అనేక ప్రాంతాల్లో. మా దగ్గర అయితే చాలా దారుణం అధ్యక్ష. చిలకలూరుపేటలో గతంలో మాజీ మంత్రి మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. 241 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. చిలకలూరుపేటలో 3 నుంచి 10 లక్షల రూపాయలు ముందే చెక్కులు తీసుకున్నారు అధ్యక్ష. రేట్ ఎక్సెస్ ఇప్పిస్తాం, 3 నుంచి 10 లక్షల రూపాయలు చెక్కులు తీసుకొని గౌరవ ఏదైతే మాజీ మంత్రి తీసుకుంటే అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడెల్లా చిలకలూరుపేటలో విడుదల రజనీ మీద కోర్టుకు వెళ్తే అధ్యక్ష ఆ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకి పేమెంట్ చేశారు అధ్యక్ష. బ్యాక్ వెనక్కి పేమెంట్ ఇచ్చారు. కోర్టులో కేసులు విత్డ్రాయల్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఈ విధంగా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. వినుకొండలో కూడా జరిగింది అధ్యక్ష. వినుకొండలో కూడా నివాస యోగ్యంగానే భూములు కొని దాని మీద కూడా మా ఆంజనేయులు గారు అనేక సార్లు మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష. స్టేట్ మొత్తం ఉంది అధ్యక్ష. దీని మీద కమిషన్, ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే భూములు సేకరించారో, ఎక్కడ అవినీతి జరిగిందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఆ ఇంటి స్థలాలను మాత్రం తప్పకుండా ఎంక్వైరీ కమిషన్ వేసి ఎక్కడెక్కడ భూములు ఎక్విజేషన్ చేశారు, ఇంటి స్థలాల పేరిట నివాసయోగ్యంగాని భూములు ఇచ్చారు అధ్యక్ష. భవిష్యత్తులో కూడా కొన్ని వాళ్ళు సేకరించిన భూముల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేనటువంటివి ఉన్నాయి. చిలకలూరుపేట ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి వీటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ, పేదల ఇంటి కళ సాకారం చేసేటువంటి దానికి ఈ బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు 6,357 కోట్లు కేటాయించి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేసి టిడ్కో హౌసెస్ కూడా అధ్యక్ష గత 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వంలో అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారనేటువంటి ఒక నమ్మకంలో కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయాలి. ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాటిలో కూడా లేఅవుట్లు కూడా డెవలప్ చేయాలి అధ్యక్ష. లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనం కట్టేటువంటి కొన్ని ఇళ్లకి ఇంకా కొంత ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లలో 17,63,000 ఇళ్లు, 761 ఇళ్లు నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నందుకు ఈ బడ్జెట్ కేటాయించినందుకు స్వాగతిస్తూ మీ ద్వారా
కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వెలుగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ 4 రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ఈ అంశంపై చర్చకు బీఏసీలో అంగీకరించి తర్వాత సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో ఈ తిరుపతి లడ్డు మీద చర్చించమని అడుగుతూ ఉంటే ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు మీరు పారిపోతున్నారో నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్న ఇందాపూర్ డైరీకి తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యి టెండర్లు కట్టబెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి డబ్బును లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల డబ్బును కట్టబెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టే చర్చ కనుక జరిగితే ఆ అక్రమాలన్నీ బయట పెడతాము అని భయపడి ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న తీసుకుంటే వాళ్ళు బీఏసీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి ప్రారంభించి మళ్ళీ గొడవ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రభుత్వం భయపడి పారిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీకు భయము అంటే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. హెరిటేజ్కి బోలే బాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతామని మీరు భయపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన టెంపుల్స్ చిట్టా మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన 1000 కాల మండపం గురించి కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతామని మీరు భయపెడుతూ ఉన్నారు. జగనన్న అలాగే రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల దేవాలయాలు కట్టించారు. అవన్నీ కూడా ప్రజల ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం కాబట్టి మీరు భయపడుతూ ఉండే పరిస్థితి. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు పొందడం జరిగింది. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ చర్చకి మీరు భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి ద్వారా మీ అనుబంధ సంస్థలకి లబ్ధి చేకూర్చి దాని ద్వారా భక్తుల డబ్బును వెంకటేశ్వర స్వామి డబ్బును చంద్రబాబు నాయుడు గారు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు భయపడి ఈ విధంగా పారిపోతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని రోజులైనా ఇలా పారిపోయినా మేము చర్చ కావాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ కూటమి నాయకులు కానివ్వండి ఎలా ఉన్నారంటే ఈరోజు సృష్టించిన దేవుణ్ణి మోసం చేస్తారు, పిల్లనిచ్చిన మామని మోసం చేస్తారు, వాళ్ళ నమ్ముకుని ఓట్లేసిన ప్రజల్ని కూడా మోసం చేస్తారు. ఆ విధంగా ఈరోజు 20 నెలల కాలంలో వాళ్ళ పాలన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు చెబుతున్న మాయమాటలు కానీ అబద్ధాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. శాసనసభలో అయితే మరి ప్రతిపక్షం లేదు, శాసన మండలంలో ప్రతిపక్షం ఉంది. అక్కడ ఆ ప్రతిపక్షం ద్వారా ఏదైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలియజేసే విధంగా మేము మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో పొట్టగూడు కోసం మరి పెట్టల ద్వారా వేషం వేసుకుని చాలా గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా నవ్వుకుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అలా పెట్టల ధరలు వేషాలు వేసుకుని ఆ శాసనసభలో ఏదైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా అటువంటి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ శాసన మండలిలో అటువంటి ఇంత తీవ్రమైనటువంటి ఇష్యూ కదా, మన రాష్ట్రానికి సంబంధించింది కూడా కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది కదా. ఈరోజు శాసనసభ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం లాగా తయారైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు కదా, ముఖ్యమంత్రి గారు శాసన మండలికి కూడా రావచ్చు కదా. ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు, మీరు లేవనెత్తినటువంటి అంశం గురించి మాట్లాడేటప్పుడు శాసన మండలి అదే ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. సీఎం గారు నేరుగా ఏదైతే మీరు శాసనసభలో ప్రతిపక్షం లేకుండా మీ పార్టీకి మీ నాయకుల మధ్యలో మీరు ప్రజెంటేషన్ ఇచ్చినారో అదే ప్రజెంటేషన్ మీరు శాసన మండలిలో ఇచ్చి చూడండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రజెంటేషన్కి కూడా ఎమ్మెల్సీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, ఏ విధంగా అది అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ కూడా చూపిస్తారు, మీకు తెలుస్తుంది. మీరు రండి, శాసనసభలో చూపించినటువంటి ప్రజెంటేషన్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి మాటని కానీ మీరు శాసన మండలికి వచ్చి చెప్పండి, చూద్దాం. చెప్పలేరు, మీకు తెలుసు అది మోసం, అబద్ధం, కుట్రతో మీరు చేసినటువంటి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటులు అనన్య నాగళ్ల,
అర్చన అయ్యర్, నీలిమరాణిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ హయాంలో సామర్థ్యానికి మించి భారతీ సిమెంట్స్ కు సరఫరా బాధ్యత అప్పగించారన్న మంత్రి పార్థసారథి. ఏ ప్రాతిపదికన సరఫరా చేపట్టాలని నిర్ణయించిందని ఆనాటి ముఖ్యమంత్రినని ధ్వజం. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే ఎక్కువ సంతోషించే వ్యక్తి తానేనన్న బాలినేని శ్రీనివాసరెడ్డి. తన కుమారుణ్ణి వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్మాదిలా మారిపోయి కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ నేత లక్ష్మీపార్వతి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.